వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాగౌడ్ 69. ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మొన్నటి వీడియోలో మనము గ్రామ నక్ష గురించి ఇప్పుడు ప్రత్యక్షంగా మనము చూద్దాం. ఆ గ్రామ నక్షలో ఇంతకుముందు చెప్పుకున్నాం. సర్వే నంబరు, దానికి తగ్గిన బౌండరీస్, దాన్నే టీపన్ అంటారు. ఆ టీపన్కు సంబంధించిన విస్తీర్ణము, తొవ్వలు, చెట్లు, గుట్టలు, బౌండరీస్, విలేజ్కి ఎక్కడెక్కడ ఏ ఊర్లు ఉన్నాయి అనేది బౌండరీస్, బండ్ల బాటలు, ఆల్రెడీ ఉన్న రోడ్లు, ఇంకా రకరకాల అది ఎప్పుడు ఇష్యూ అయిందనేది, ఎవరు తయారు చేశారు, ఏ సంవత్సరం తయారు చేశారు, ఏ ప్రకారంగా తయారు చేశారు, దాని కొలతలు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని సర్వే నంబర్లు ఉంటాయి, ఎన్ని పోర్ట్ నంబర్లు ఉంటాయి, బై నంబర్లు ఎన్ని ఉంటాయి, అది హెక్టార్లలో ఎంత, దాని మొత్తం టోటల్ విస్తీర్ణము ఎన్ని మైళ్ళలో ఉంటుందనేది గ్రామ నక్షలో ఉంటుంది. అయితే కాలువలు, కుంటలు, గ్రామం కూడా ఆ నక్షలో ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలు అంటే మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాన్ని. ఇవన్నీ చూసే ముందు ఒక చిన్న విన్నపం అండి. వీడియో బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం వల్ల మాకు కొంత సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా గ్రామ నక్షలోకి వెళ్దాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఇదే విలేజ్ నక్ష, గ్రామ నక్ష, రెవెన్యూ గ్రామ బౌండరీకి సంబంధించిన నక్ష అండి ఇది. మీరు దీని బౌండరీస్ చూడవచ్చు. ఈ రకంగా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఏ విలేజ్ ఆ విలేజ్కి ఉంటుంది. అయితే దీని గురించి కొంచెం వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి ఇది బండ్ల బాట అండి. బండ్ల బాట అంటే ఒక్క విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి, అంటే ఇట్లా ఒక విలేజ్ నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళేటువంటి బాట ఇది. అట్లాగే ఇక్కడ నుంచి కూడా ఈ గ్రామానికి వెళ్ళేటువంటి బాట ఇది. అయితే ఇది వచ్చేసి చెరువు. ఇది కూడా ఒక చెరువు అండి. ఇక ఇప్పుడు ఇది కూడా ఒక చెరువే, ఇది కూడా చెరువే. ఇక్కడ మనము కొంచెము చూస్తే ఇక్కడ ఏంటంటే గ్రామం, ఇది గ్రామం అండి. ఈ గ్రామం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు దారులు అప్పుడు కాలినడకలు కానీ ఇట్లా ఉండేటి. ఇది వచ్చేసి ఇట్లా, ఇది బాట, ఇది ఆల్రెడీ రోడ్ ఉంది. ఇదేమో అంటే ఒక్క సుక్క ఉంటే కాలినడక, ఇది కాలినడకలో వెళ్ళేవారు అప్పుడు. అయితే ఇట్లా ఉండేది. ఇంకొకటి ఇది వచ్చేసి ఇక్కడ చెర్లు, అంటే కుంటలు, గుట్టలు అట్లాంటివి ఉంటాయి ఊర్లో కూడా. ఇగో ఇట్లాంటి ఇది గుట్టల, అంటే గుట్టల ప్రాంతం అండి ఇది. అట్లనే సర్వే నంబర్లు చూడవచ్చు, 92, 81 ఇట్లా. ఇది చెరాయి, అంటే పంచరాయి. ఇది ప్రభుత్వ భూమిగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇది అప్పుడు కరస్ ఖాతా అని, ఇంకా ఇనాం భూములని రకరకాలుగా డొనేట్ చేసి, అంటే దానం చేసి, దానం భూములని గవర్నమెంట్ జాగలు లేని వాళ్లకు భూమి శిస్తు కట్టుకొని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి జాగలు పంచరాగులు అంటారు. వీటిని ఇప్పుడు పరంపోగులు అంటారు, గవర్నమెంట్ భూములు అంటారు. అట్లనే ఇది శివారు ప్రాంత గ్రామాలు చూపిస్తారు. ఇట్లా ఇదొక గ్రామం అండి. అంటే ఇది స్టాంపు, అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్గా రిలీజ్ చేసినటువంటి స్టాంప్ ఇది. ఇక్కడ ఉర్దూలో మెన్షన్ చేశారు. అప్పుడు నైజామ్స్ పాలనలో మన దగ్గర తుర్కపట్టణంలో ఉండేవారు, వాళ్ళు ఉర్దూ రాసేవాళ్ళు కాబట్టి అట్లా మెయింటైన్ చేశారు. ఇది గ్రామానికి సంబంధించి
డీటెయిల్స్ అండి ఇవి. ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సర్వే నంబర్లు ఎన్ని ఉన్నాయి అనేది. ఇది ఎవరెవరు ఇష్యూ చేశారు అని అటెస్టెడ్ చేశారు, వారి వారి సంతకాలు చేసి ఈ నక్షను ఆథరైజ్డ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు మనము పైన ఇది ఎప్పుడు ముద్రణ అయింది అంటే 1935లో ఫస్ట్, తర్వాత 1982లో రెండవ ముద్రణ జరిగింది. ఫస్ట్లీ అంటే ముద్రణ ఏ సంవత్సరం అయింది అనేది ఇది ఫస్ట్లీగా అప్పుడు రాసేటోళ్ళు. అట్లానే ఇప్పుడు సపోజ్ ఒక సర్వే నంబర్ తీసుకుంటే, నేను చెప్పేదల్లా ఇప్పుడు అక్కడ కూడా నిన్న మొన్నటి వీడియోలో కూడా అదే చెప్పాము. సపోజ్ ఒక సర్వే నెంబర్ తీసుకుందాం మనము. ఇది తీసుకుందాం 356 సర్వే నెంబర్ తీసుకున్నట్టుంటే, దీంట్లో 20 మంది రైతులు ఉంటారు. 20 మంది రైతులకు గాను ఇప్పుడు ఏదైనా భూ సమస్యలు వచ్చినప్పుడు, అద్దుల సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ సర్వేయర్ వచ్చి ఈ మొత్తం కొలిసి ఇచ్చి వెళ్ళిపోతాడు తప్ప, ఇందులో ఇన్ని ఎకరాలు ఉందని చూపించి వెళ్ళిపోతాడు తప్ప, రైతులకు 20 మంది రైతులకు సమస్య తీరే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మేము కోరేదల్లా ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు 356లో సపోజు 20 మంది రైతులు ఉన్నారని ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం. వీళ్ళకి ఇక్కడ కొంత ఒక 2 ఎకరాలు ఒక అతనికి ఉంటుంది, ఇంకొక అతనికి 3 ఎకరాలు ఉంటుంది, ఇంకొక అతనికి 5 ఎకరాలు ఉంటుంది, ఇంకొక అతనికి 8 ఎకరాలు ఉంటుంది, ఇంకొక అతనికి 10 ఎకరాలు ఉంటుంది, ఈయనకు ఒక 2 ఎకరాలు ఉంటుంది. అంటే ఇది మొత్తము కొలిసి ఇచ్చి వెళ్ళిపోతే ఇక్కడ రైతుల సమస్యలు తీరట్లేదు. ఏం చేయాలంటే దీని బై నంబర్లు కూడా వీళ్ళు ఎంతమంది ఉన్నారు 356 1 2 3 ఇట్లా ఎవరిది వాళ్ళకు అద్దుబందు చేయాల్సిన అవసరం ఉన్నది. అది చెయ్యకపోవడం వల్లనే గ్రామాలలో లొల్లు అవుతున్నాయని ఇదివరకే చెప్పాం. ఈ రకంగా చేయమని అడుగుతున్నాం మేము. ఇంకొకటి ఈ ఈ సమస్యలు ఏమదంటే, ఈ సర్వే నంబరు ఒక రైతు దగ్గర ఉంటుంది, ఈ సర్వే నంబర్లో వేరే రైతులు ఉంటారు, ఇక్కడ ఒక సర్వే నంబర్ ఉంటుంది, ఈయనే గీ నంబర్ ఉంటుంది, ఈయనకు గీ నంబర్ ఉంటుంది. అంటే ఈయన రోడ్ సైడ్ ఉంటాడు, సపోజ్ గీది అనుకుందాం, ఇది రోడ్ సైడ్ ఉంటాడు. ఈయన పేరు మీద ఈ సర్వే నంబర్ ఉంటుంది, ఈయనకేమో ఈ సర్వే నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఇక్కడికి రాడు, ఈయన ఇక్కడికి రాడు, అమ్ముకున్నప్పుడు ఈ పంచాయతీలు దిగడం లేదు. ఇవి కూడా సాఫ్ చేయమని చెప్పినాం. ఇది మొన్న చెప్పిన విషయం అయినా కానీ ఈ ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. ఈయనను ఇక్కడ తేవడమా, లేకపోతే ఈ సర్వే నంబర్ ఈయన పేరు మీద మార్చడమా చేసి ఇవన్నీ సాల్వ్ చేయమని అడుగుతున్నాం. అట్లానే ఈ సర్వే నంబర్కి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు ఉంది, ఎన్ని గొలుసులు ఉంది, ఇది గొలుసులలో లెక్కలండి. మ్యాప్లు గొలుసులలో తీసేటప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ రౌండ్ టు రౌండ్ ఎన్ని గొలుసులు, ఇక్కడి నుంచి ఎన్ని గొలుసులు అనేది వాళ్ళ దాన్ని లెక్క ఉంటుంది. దాన్నే టీపన్ అంటారు. అయితే ఆ టీపన్లు ఎవరి వారికి తయారు చేసి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయనకొక టీపన్, ఈయనకొకటి మ్యాప్ ఎక్కడ దాకా ఇవ్వమంటున్నాం. ఇప్పుడు భూభారతిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అమ్ముకుంటే వాళ్ళకు ఒక మ్యాప్ ఇస్తామని అంటున్నారు. సపోజ్ ఈయన అమ్ముకున్నాడు, ఈయనకు ఒక మ్యాప్ ఇచ్చారు, ఏమని ఇస్తారు, ఈయన ఈడ చూపెడితే ఈ అద్దులు ఇట్లా రాసిస్తారు. కానీ రేపు పంచుకున్నప్పుడు లొల్లులే అవకాశం ఉంటుంది. అట్లా పోయినప్పుడు ఈ సర్వే నంబర్ ఒక అతను వచ్చినప్పుడు ఈ సర్వే నంబర్ సపోజ్ 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అందరికి 8 మంది ఉంటే 8 మంది, 20 మంది ఉంటే 20 మందికి మ్యాపులు ఇచ్చి హద్దుబందు చూపించమని అడుగుతున్నాం. అదే చెప్తున్నాం మేము. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందరికి పోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి దీనికి సంబంధించిన టీపన్లు ఉంటాయి. అంటే అవి టీపన్లకు కొద్దిగా చూసి వెళ్దాం. ఈడ మనకి డీటెయిల్స్ చూడవచ్చు. సడక్ అంటే రోడ్డు, ఆల్రెడీ రోడ్డు ఉన్నదానికి చక్కగా ఉంటాయి మ్యాప్ల లైనింగ్. ఈ డబల్ ఇంతకుముందు చూసాం, డబల్ గీత బండ్ల దారి, కాలు దారి అంటే నడక దారి, మోటబావులకు ఆ రకంగా గుర్తులు ఇస్తారు. అట్లనే రకరకాల నడక ఆనామతం పోయే బాటలు ఉంటాయి. ఇవన్నీ ఈత చెట్లు, తాటి చెట్లు, ఇండ్లు, ఈ రకమైన ఇండ్లు ఉంటాయి. అంటే ఈ గ్రామంలో ఇక్కడ చూపించవచ్చు, గ్రామంలో ఈ రకమైన గుర్తులు ఇస్తారు. అట్లానే పంచరాగి ఇంతకుముందు చూపెట్టాం. పంచరాగి అంటే ఇంతకుముందు చూశారు కదా మీరు, ఇది చెరాగి, ఇది పంచరాగి అంటారు. దీన్ని మనము గవర్నమెంట్ భూమిగా చెప్పుకుంటాము.
అయితే ఇంకొకటి కాలువలు ఆ రకంగా మార్కింగ్ చేస్తారు. ఇట్లా చెరువులు కుంటలు ఇంతకుముందు చూపించాము. మళ్ళొకసారి చూడండి, ఇట్లుంటాయి చెరువు. అది మళ్ళా తర్వాత గుట్టలు ఇంతకుముందు అది కూడా చూపించాము. ఇక్కడ ఉన్నాయి చూడండి గుట్టలు. అయితే మొత్తము ఈ రకంగా ఉంటాయి. అంటే హద్రాలు ఎట్లా చూపెడతారు, ఇది హద్రాలు కొద్దిగా కటింగ్ అయింది కానీ హద్రాలు ఎట్లా చూపెడతారు అంటే ఇట్లా చూపిస్తారు. అంటే అద్దు టు అద్దు ఇట్లా చూపిస్తారు. అయితే పోర్ట్ నంబర్లు కూడా, పోర్ట్ నంబర్లు అంటే సర్వే నంబర్ కాకుండా ఒక ఒక ఊర్లో ఒక మూలన అద్దు వస్తారు. ఆ మూల నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకో అద్దు వస్తారు. ఇట్లా అవి పోట్రాళ్ళు అంటారు. వాటిని ఆధారంగా చేసుకునే సర్వేయర్లు ఒక పాయింట్ ఏర్పాటు చేసుకొని సర్వే నంబర్లు నిర్ధారణ చేస్తారు. ఆ సర్వే నంబర్ల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ సర్వే నంబరు ప్రక్షాళన చేసి మ్యాప్లు ఇచ్చి రిపోర్ట్ ఇస్తారు. దాన్నే సర్వే రిపోర్ట్ అంటారు. అయితే ఇప్పటి ఉన్న సర్వేయర్లకి పూర్తి అధికారాలు ఇవ్వాలి. ఏమని ఇవ్వాలంటే బై నంబర్లకు కూడా మ్యాప్లు ఇచ్చే అధికారం ఇవ్వాలి. అయితే ఇంకొకటి మనము ఇక్కడ చూడవచ్చు, ఇది చూడండి ఇది స్కేలు ఇంచులకు ఒక మైలు, అంటే ఒక్కొక్క దీని ప్రకారంగా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆ మ్యాప్ల ఎన్ని ఇంచులకు లెక్క వాళ్ళు చూసుకుంటారు. ఆ ఇంచుల లెక్క అనేది చూసుకొని దానికి ఒక్క ఇంచుకు 1 మైలు, అంటే 8 ఇంచులకు 1 మైలు లెక్క వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. అది ఒక్క గొలుసు 33 ఫీట్లు, విస్తీర్ణం ఎకరాలలో మెట్రిక్ టన్నుల్లో చూపించారు. మొత్తం ఎకరాలు 1790.37, అంటే 3 గుంటలు తక్కువ 1791 ఎకరాలు. హెక్టార్లు 724 చదరపు మైళ్ళు. అంటే ఈ దీనికి సంబంధించి చివరి మొత్తము దీని ఎంత ఏరియా ఉందనేది అది అదండి అదే వాళ్ళు చూపించారు. అది ఎంత అంటే 2.80, అంటే దగ్గర పావు తక్కువ 3 మైళ్ళు. ఎర్రలు అంటే దాంట్లో భాగాలు ఉంటాయి. సర్వే నంబర్లు 441, రూట్ నంబర్లు 99, మొత్తం నెంబర్లు అంటే బై నంబర్లతో కలిపి 541 ఇచ్చారు. ఇదే దీనికి సంబంధించిన మ్యాప్ అండి. అయితే దీన్ని వెనకట మనకు డిజిటల్ సర్వేయర్లు వారు వీళ్ళు లేకుండ్రి. ఈ రకంగా గొలుసులతో కలిసి అప్లై చేసుకున్నప్పుడు ఈ రకంగా గ్రామాలలో వాళ్ళు వీళ్ళు కలిసి ఈ రకంగా మ్యాపులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇది కూడా కరెక్ట్గానే ఉంటుంది. తదుపరి ఇప్పుడు డిజిటల్ సర్వేయర్లు వచ్చారు. డిజిటల్ సర్వేయర్లు వచ్చిన తర్వాత ఈ రకంగా మ్యాపులు తీసిస్తున్నారు. ఇక్కడ చూడండి, డిజిటల్ సర్వేయర్ ఎవరిది వాళ్ళకు ఏర్పాటు చేసి ఇచ్చిండ్రు. అట్లనే ఈ నంబర్ల ఎంత ఉందో అందరికీ ప్రక్షాళన చేసి ఎవరి వాళ్ళకు ఇచ్చేస్తే బాగుంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. ఇక తర్వాత ఈ పాస్బుక్లు కొంతమంది తెలియదు. తర్వాత ఈ తోక పాస్బుక్లు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి కనుమరుగైనవి కాబట్టి తెలియకపోవచ్చు. ఇవి చూడాలని చూపిస్తున్నాము. ఇక్కడ పేరు మీద అది కనబడకుండా పెట్టాము, ఎందుకంటే పేరు చూపించకూడదని. ఈ తోక పాస్బుక్లు ద్వారా ఈ భూ హక్కులు కల్పించేవాళ్ళు. తర్వాత వీటిలో 13B అండ్ ఆర్ఓఆర్ అంటే మన వారసత్వం ద్వారా రికార్డుకి ఎక్కించేవాళ్ళు. తదుపరి 13B అండ్ ప్రొసీడింగ్లు ఇష్యూ చేసి రికార్డులకు జాగాలు ఎక్కించేవారు. 13Bలు ఇష్యూ చేసి ఇక్కడ జాగాలు మార్పిడి చేసేవాళ్ళు. తదుపరి ఈ రకమైన పాస్బుక్లు వచ్చినాయి. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైన పాస్బుక్లు ఇష్యూ చేసి ఇచ్చారు. మరి తర్వాత ఇప్పుడు వచ్చిన భూభారతిలో ఈ పాస్బుక్లే కొనసాగిస్తారా, లేదు అని అంటే వాళ్ళు కూడా వేరే పాస్బుక్లు ఇష్యూ చేస్తారా అనేది మనం వేచి చూడాల్సిన విషయము. ఏది ఏమైనా ప్రజలకు సమస్య లేకుండా, రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే మా దృక్పథం.
దాని దిశగానే అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ముందుకెళ్ళి రైతుల సమస్యలు తీరుస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.